నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అప్పుల గురించి చెబితే రాద్ధాంతం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామన్న సీతక్క. నీటిని పొదుపు చేద్దాం, వచ్చే తరాలకు అందిద్దాం. వరల్డ్ వాటర్ డే సందర్భంగా పొన్నం ప్రభాకర్ పిలుపు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్. అఖండ మెజార్టీతో కూటమికి పట్టం కట్టారు. సీమ అభివృద్ధి లక్ష్యమన్న డిప్యూటీ సీఎం పవన్. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. కష్ట సమయంలో కూటమిని గెలిపించారని 175 సీట్లలో 164 సీట్లు కూటమికి ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమిని 21 ఎంపీ స్థానాల్లో గెలిపించారని తెలిపారు. మే నెలలోపు 155,000 నీటి కుంటలు పూర్తి అవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి, 155,000 నీటి కుంటలు, 155,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్. ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను, మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పాను, మే లోపు అయిపోవాలి. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 155,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో 3 టీఎంసీలు నీళ్లు. అలాంటిది మనకి 155,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి. మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. మన అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రతనాలసీమ. అలాంటి రతనాలసీమ రావాలి. మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే, ఇది ఆయన బాగుండాలి. కేవలం 30-40 ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ మనకి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ చోలా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని కేటీఆర్ అన్నారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అని అన్నారు. డీలిమిటేషన్తో ఎన్నో నష్టాలు ఉన్నాయని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. We also want our voices to be heard, and we also want to ensure that the 3 most important things mentioned in the Constitution, equality, liberty and fraternity, as envisaged by Dr. Baba Saheb Ambedkar, are respected in letter and spirit. So we certainly are opposed to the tyranny of majority, to India being converted into a mobocracy and not democracy. We believe that states that have done exceptionally well should be incentivized, not penalized. We believe that those states that have done exceptionally well in terms of political, economic and other progressive indicators, administrative, education, etc., should not be penalized, and that this would be a travesty of justice. Reducing our voice, reducing our numbers, representation in parliament, at least the proposal, to go forward with delimitation on the population basis certainly seems extremely unfair. So what we are seeking
is a fair delimitation for meaningful democracy. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగురు వద్ద 2 రోజుల క్రితం జరిగిన సద్దాం హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కేవీ మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుల్లో 2 పురుషులు 2 మహిళలు ఉన్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి వేట కొడవలి స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వారి నిందితులను పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ముద్దాయిల వివరాల పేర్లు ఇందులో షేక్ మొహమ్మద్ షఫీ, ఇతని వయసు 30 సంవత్సరాలు, ఇతని A1గా, మరియు A2 షేక్ తౌఫిక్ 27 సంవత్సరాలు, ఇతని తమ్ముడు, మరియు రేష్మ 23 సంవత్సరాల ఆ A1 యొక్క చెల్లెలు, మరియు సలీమా ఈమె A1 యొక్క మదర్. వీళ్ళు నలుగురు కలిసి A1 షఫీ యొక్క భార్య ఎవరైతే ఆయేషా ఉందో అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఒక వ్యక్తితో ఇల్లీగల్ అఫేర్ ఉందని వాళ్ళకి ముందు నుంచి డౌట్ ఉండడం, మరియు ఆ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్న వ్యక్తి పేరు వచ్చి సద్దాం. ఈ సద్దాము మరియు ఆయేషా పనిచేస్తున్న ఫ్యాక్టరీ దగ్గరికి కూడా ఈ చనిపోయే ముందు ఒక 1.5 day ముందు వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యను అతను వారించడం జరిగింది. ఆ టైంలో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సద్దాం ఈ A1 కూడా కొట్టడం కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగితే మన స్టేషన్లో వెంటనే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనం కేసు కట్టాము. కేసు కట్టి వాళ్ళ బోత్ పార్టీస్ని పిలిపించి మనం కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చి మరీ పంపించింది. ఇప్పుడు ఇలా చేయొద్దని చెప్పి వాళ్ళు అనంతపురం కూడా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా ఈ సద్దాం అనే వ్యక్తి ఆ ఆయేషతోనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు రాత్రి ఉండడం, అది చూసి ఓర్చుకోలేక ఆమె భర్త ఆయేషా యొక్క భర్త అయిన A1 ఇందులో షఫీ చూసి ఓర్చుకోలేక ఆ డిజీజ్ని బయటకు తీసుకొచ్చి బైక్లో ఈ నలుగురు ఆ బైక్లో కూర్చొని పెట్టుకొని గురునాథ్ థియేటర్ దగ్గర బైక్లో ఇంతమంది దూరం వెళ్ళలేమని చెప్పి లేడీస్ ఇద్దరు దిగిపోయి ఆ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళిద్దరూ ఈ సద్దాంని ఈ చనిపోయిన ఈ వ్యక్తిని చంపడానికి ఊరి బయటకు తీసుకెళ్ళి అక్కడ కిరాతకంగా చంపే ముందు కూడా వీళ్ళు కన్ఫెషన్లో మనకి ఏమని చెప్పారంటే, నువ్వు చస్తేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మా భార్యాభర్తల మధ్య ప్రాబ్లం ఉండదని చెప్పి ఆ మాట చెప్పి మరి అతన్ని గొంతు మీద నరకడం జరిగిందండి. ఈరోజు మేము అతను వాడిన ఆయుధాన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది, ప్లస్ వాళ్ళు వాడిన బైక్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది, సుజుకి యాక్సెస్ బండి. వీళ్ళని వెంటనే రిమాండ్ కూడా పెట్టబోతున్నాం. ప్లస్ ఈ లేడీస్ యొక్క రోల్ కూడా ఎంతవరకు ఉందనేది కూడా తర్వాత ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ చేయాల్సి. అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సంతోషకర పరిణామమని ఎమ్మెల్యే అన్నారు. అప్పట్లోనే చంద్రబాబు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కోట్లను తీసుకువచ్చారని తెలిపారు. దాదాపు 30 సంవత్సరాలుగా దళితుల వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని గౌరవించి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దళితుల్లో అసమానతలు లేని ఆర్థిక అభివృద్ధికి నోచుకోనటువంటి దళితులకి న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చారిత్రాత్మకం. గతంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కాదు పార్లమెంట్లో చట్టం చేసుకోమని చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసిన ఏ పార్టీలు ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి. అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి రూపుదాల్చడం నిజంగా ఆనందదాయకం. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి ఈ సందర్భంగా మాలామాదిగల్ని విడదీసి రాజకీయాలకి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలామాదిగా రెల్లి 3 కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు, ఏమనుకోవాలని ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు
రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, వీరిపై 420, 318, క్లాస్ 4, 218, 49 ఐటీ యాక్ట్, ఏపీ అండ్ తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసుకి 7 సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉందని ప్రముఖ సీనియర్ లాయర్ సలీం అన్నారు. యూట్యూబర్స్, సెలబ్రిటీస్పై కేసులు పెట్టడమే కాకుండా బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలని, వారిపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్న ప్రముఖ సీనియర్ లాయర్ సలీంతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. టాప్గా మారిన బెట్టింగ్ యాప్స్ పైన కేసులు అయితే పెడతా ఉన్నారు. అసలు యూట్యూబర్స్ పైన, ప్రముఖుల పైన, అలాగే సెలబ్రిటీస్ పైన కేసులు అయితే నమోదు చేస్తున్నారు. అసలు వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయొచ్చు, అసలు ఏ సెక్షన్లో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు మనం తెలుసుకోవడానికి మా ప్రముఖ లాయరు కోడికత్తి సీను, మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన కోడికత్తి సీను కేసు వాదిస్తున్న సీను తరఫున వాదిస్తున్న లాయరు సలీం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పైన ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో వారిపైన కేసులు పెడుతున్నారు, అంటే ఎటువంటి కేసులు పెడుతున్నారు? అదే వాళ్ళ మీద అదే 420 కేసు పెడతారు. 420 మరి అదే ఇప్పుడు చూశాను 318 క్లాస్ 4 మరి 118 49 ఐటీ యాక్ట్, ఇంకా ఏపీ అండ్ తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది. సో దాని ప్రకారం కేసు పెట్టారు. ఆ కేసు వర్త్ కూడా 7 years బిలో ఉంది. వాళ్ళకి ఏం లేదు, 41 నోటీస్ ఇచ్చేసి పంపిస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసు ట్రయల్ చేస్తారు. అంత పెద్ద కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు, అది కాగ్నిజబుల్ ఉంది కానీ సో జైలుకి పంపించే విధి విధానంలో ఉండదు. అది 41 నోటీస్ ఇచ్చి పంపుతారు, దాంట్లో ఇంకా ఏం లేదు. అంటే ఇప్పుడు కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఆ కేసులకి అంటే ఇప్పుడు వరకు హాట్ టాపిక్ ఏంటి మారిందంటే కేసు నమోదు చేస్తున్నారు. మన లోకల్ పై నాని చూడొచ్చు, 14 రోజులు రిమాండ్ తర్వాత పంపించారు. వాళ్ళకి మళ్ళీ అసలు ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి శిక్షలు పడతాయి దీంట్లో? లేదు, శిక్ష అయితే పడిపోతుంది. అది దాని గ్రేవిటీ ఏముంది, ఆ సెక్షన్ ఆఫ్ లా దాంట్లో ఏం గ్రేవిటీ ఉంది, వాళ్ళు ఎంత పడుతుంది ఏమంటారు ఛార్జ్షీట్లో, సో దాని మీద ఇది. కానీ ఇప్పుడు లోకల్ బాయ్ నానికి రిమాండ్ చేశారంటే అది ఏమంటారు ఇది కాదు, అది అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్ వైలేషన్ చేస్తూ ఉంటుంది, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ది. సో దాని మీద కూడా ఆయన క్వాష్కి వెళ్ళవచ్చు. మెలిసిస్ ప్రొసెస్ ఆఫ్ లా ఉంటుంది, అబ్యూస్ ప్రొసీజర్ ఆఫ్ లా, అతనికి ఆ బెనిఫిట్ ఆయన లోకల్ బాయ్ కూడా తీసుకొచ్చి దాని మీద. అంటే ఈ మధ్యన అర్ససాయి లాంటి ప్రముఖ యూట్యూబర్ అయితే మాత్రం చాలా వేరే ప్రముఖ ఛానల్తో మాట్లాడుతూ అసలు ఈ ప్రముఖులపైన, యూట్యూబర్స్ పైన కానీ ప్రముఖులపైన ఏదైతే మేము యాడ్స్ చేయడానికి వెళ్ళాము, యాడ్స్ చేసినప్పుడు మా పైన కేసులు పెడుతున్నారు, ఏదైతే యాప్స్ అయితే ఉన్నాయో వాటిని బ్యాన్ చేసే అధికారం ఎవరి చేతిలో ఉందో తెలుసు కదా అని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? లేదు, 100% శేషసాయి చెప్పింది కరెక్ట్ కదా. తప్పు అతను ఒకటే కాదు కదా, తప్పు అందరిది ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ కలెక్ట్ చేస్తుంది దాని మీద అంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ ఉంది కదా. సో గవర్నమెంట్కి కూడా ఆ పైసను కలెక్షన్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి రికవరీ చేసి ఎవరెవరు విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ వెల్ఫేర్ ఉంటుంది. అంటే మన కాన్సెప్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ వెల్ఫేర్ స్టేట్, ఏమంటారు కలెక్షన్ స్టేట్ కాదు కదా. ఏదో ఏమంటారు తప్పు పనులు చేసి జిఎస్టీ కలెక్షన్ చేయరాదు. సో హర్షసాయి చెప్పింది కరెక్ట్ ఉంది. మీరు అసలు మూలం ఎక్కడ ఉంది? మనకు మలేరియా వచ్చింది, మలేరియా ఎందుకు వచ్చిందంటే ఏమంటారు మస్కిటో నుంచి వచ్చింది. సో మనం ముందు దోమలు ఏమో దాన్ని ముందు కొట్టాలి, అవునా కదా. మలేరియా వచ్చిన వాళ్ళకి మనం పనిష్మెంట్ చేస్తానంటే అది తప్పు ఉంది. అతను ఇచ్చిన స్టేట్మెంట్ నేను కూడా హర్షం వ్యక్తం చేస్తాను. అసలు గవర్నమెంట్ ఇది ఉంది, ఇటువంటి లాని ఏమంటారు పవర్ఫుల్గా ఇది చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఆ లింక్స్ ఎక్కడ వస్తే అది అన్నీ కట్ చేయాలి. ఈవెన్ దో ధోని గీని కదా, వాళ్ళ మీద కూడా మీరు కేసు పెట్టాలి కదా. ఓన్లీ ఇది 25 మీద పెట్టారు, ధోని మీద పెట్టండి, యువరాజ్ మీద పెట్టండి, ఎవరెవరు వాళ్ళ మీద కూడా పెట్టండి. అప్పుడు అందరికీ ఇది అవగాహన వస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది సలీం గారు చెప్తున్న పరిస్థితి. గత 17 ఏళ్ళుగా ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని అయితే ఇప్పుడు వరకు ఫాలో అవుతున్నారు. ఇంకో చట్టాన్ని అయితే అప్గ్రేడ్ చేయాలి, దీనిలో కొత్త నిబంధనలు కూడా తీసుకొని రావాలి. అలాంటి కొత్త చట్టాలు వచ్చినప్పుడు ఈ యాప్లు బ్యాన్ చేయాలి. అలాగే ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో ఇటువంటి ప్రమోషన్స్ కూడా వాళ్ళు చేయకుండా ఉంటే, ఏదైతే ఇప్పుడు యూట్యూబర్స్ కానీ లేదా సెలబ్రిటీస్ కానీ ప్రముఖులు ఎవరైనా సరే ఇటువంటి ఎంకరేజ్ చేయకుండా ఉంటే మాత్రం ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతి నెలకు ఒకసారి ప్రత్యేకంగా ఈ ఫ్లైఓవర్ పనులను పరిశీలిస్తామని అన్నారు. వేగవంతంగా పూర్తి నాణ్యత ప్రమాణాలతో ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తి కావాలని అధికారులకు సూచించారు.
పోస్ట్ రోడ్లో 2 ఫ్లైఓవర్ పనులు అత్యంత శరవేగంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. నేషనల్ హైవేస్ అధికారులకి, కాంట్రాక్టర్కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జిల్లా వివిధ శాఖల నుంచి కావాల్సినటువంటి అన్ని ఎమ్మెల్యేగా వారికి ఇప్పించడం జరిగింది. వారికి అన్ని రకాల అండగా ఉండటం జరిగింది. దాంతో ఈ పనులు శరవేగంగా అంటే 2025 డిసెంబర్ 4 కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులు, కాంట్రాక్టర్ కూడా చెబుతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నా. ఇంకా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, రాష్ట్రంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన, స్థానికంగా ఏదైతే అటు ఇరిగేషన్ కావచ్చు, అన్ని రకాల శాఖల పక్షాన వారికి పూర్తిగా సహకారం అందిస్తాం. అనుకున్న సమయానికి డిసెంబర్ ఆఖరి నాటికి కాస్త అటు ఇటుగా ఈ పనులు పూర్తి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం నేను చేస్తానని. ఈ 2 ఫ్లైఓవర్ పనులు ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే, వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం. ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో, కాంట్రాక్టర్తో, స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ 2 ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా. తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త బీజేపీ అధ్యక్షుడు రానున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే ఈ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా లేక జాతీయ నాయకత్వమా అని ఆయన ప్రశ్నించారు. కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆయన రబ్బర్ స్టాంపుగానే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉందని, తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోందని అన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది యువకుల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం యూట్యూబర్ హర్షసాయి అని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ మండిపడ్డారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న నటులపై, యూట్యూబర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి. ముఖ్యంగా దీనికి అంతటి గల కారణం హర్షసాయి అనే వాడు వెధవ, వాడొక బుద్ధి లేని సన్నాసి. 10 మందికి హెల్ప్ చేస్తున్నాననే నెపంతో వందల కోట్ల రూపాయలు వందల మంది తీసుకొని, బెట్టింగ్ యాప్స్ దగ్గర తీసుకొని వందల మంది ప్రాణాలను తీసుకున్న ఒక తీవ్రవాది వాడు. వాడొక ఉగ్రవాది, వాడొక ఆర్థిక నేరగాడు. అరే హర్షసాయి, నువ్వు ఒక ఆర్థిక నేరగాడివి. వాడు చేయకపోతే నేను చేస్తా అంటవా? వాడు పొడవకపోతే నేను పొడిచిన కదా అని చెప్పేసి TV5 మూర్తి గారు మీరు ఏం చెప్తున్నారండి? వాడుకు ఆర్థిక నేరగాడు. వాడు వందల మంది
ప్రాణాలను బలి తీసుకున్న బెదవవాడు. అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్, అదేవిధంగా కొంతమంది ఉన్నారు. ఇవాళ జబర్దస్త్లకు వెళ్ళి కూడా ఇవాళ వర్ష గారు కావచ్చు. అదేవిధంగా ఆలీ గారి భార్య పైన కూడా మాకు సతీమణి జుబేదార్ ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పైన మాకు అనుమానం ఉంది. లాస్య గారి పైన కూడా మాకు అనుమానం ఉంది. వీళ్ళందరి పైన కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి ఏసీపీ జగన్ గారిని మేము కోరడం జరిగింది. అంతేనా? ఒక వ్యక్తి నా అన్వేషణ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ల పైన పోరాడుతుంటే తన పైన కొంతమంది మీడియా ఛానళ్ళు కావాలని బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. నా అన్వేషణకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఒక ఓయూ బిడ్డ లెక్క, లేకపోతే తెలంగాణ బిడ్డ లేకపోతే విద్యార్థుల నాయకులు లెక్క, జనసేన పార్టీ లెక్క మేము అతనికి మంచి ఎవరైతే చేస్తున్నారో సజ్జనార్ గారు ఇవాళ హ్యాట్సాప్ అండి. మీరు ఇవాళ ఏ రాజకీయ పార్టీ చేయండి ఇవాళ మీరు చేస్తున్నారండి. నిజంగా ఒక ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సజ్జనార్ గారు. డెఫినెట్గా చెప్తున్నాం, వీళ్ళందరిపైన చట్టరీత్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ఈ ముఖ్యంగా ఈ పెద్ద టీమింగలం ఎవరైతే ఉన్నారో హర్షాసాయి, అరే హర్షాసాయి నిన్ను వదిలేదేలేదు, అరే భయ్యా సన్నీ యాదవ్ నిన్ను కూడా వదిలేలేదు. ఒక డబ్బులు ఇస్తా అంటే మీకు తెలిసి కూడా వాడు చచ్చిపోతున్నాడు. అక్కడ 100 కోట్ల రూపాయలు వాళ్ళ ఎవడమ్మ సొత్తు అని చెప్పేసి వాళ్ళందరినీ చిన్నపిల్లలను ప్రేరేపిస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ అండి, ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయారు. గత కొన్ని రోజులుగా మీరు చూస్తూనే. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.